నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వామన నీతి. మనకు అందించిన వారు చెన్నాప్రగడ శర్మ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. శరీర ఆకృతి పరంగా వామనుడు చిన్నవాడైనప్పటికీ గొప్ప బలం, సంకల్పం, సామర్థ్యం ఉన్న గనుడు. ఇంతింతై వటుడింతై అని పోతనామాత్యుడు భాగవతంలో చెప్పినట్లు ముల్లోకాలను 3 అంగలతో చుట్టబెట్టాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామనావతారం 5వది. సురమాత అదితి భర్త కశ్యపుడి ఉపదేశానుసారం పయోభక్షణ వ్రతమాచరించి వామనుడికి జన్మనిచ్చింది. శంఖ చక్రాలతో చతుర్భుజుడిగా పుట్టిన వామనుడు తన దివ్య రూపాన్ని త్యజించి వటుని రూపంలో బాలుడయ్యాడు. అప్పటికి అతడి మోములో వర్చస్సు, కళ్ళలో కాంతి ఏమాత్రం తగ్గనిదై చూపర్లను కట్టుపడేసింది. ఎవరీ బాలుడు? త్రిమూర్తుల్లో ఒకరా, సూర్యుడా లేదా అగ్నియా అంటూ చర్చోపచర్చలు సాగాయి. వామనుడు ఈ అవతారం ఎత్తడానికి వెనుక పెద్ద కథే ఉంది. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో బలిచక్రవర్తి ఇంద్రుడి చేతిలో ఓడిపోతాడు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన రాక్షస గురువు శుక్రాచార్యుడి అనుగ్రహంతో బతికి బయటపడతాడు. ఆయన ఉపదేశానుసారం విశ్వజిత్యాగం చేసి స్వర్ణరథం, శక్తివంతమైన ఆయుధాలు పొందగలుగుతాడు. బలి గర్వంతో కన్ను మిన్ను కానరాక దేవేంద్రుడిపై యుద్ధానికి రాక్షస జాతిని ఏకతాటిపైకి తెస్తాడు. అసురులంతా కలిసి అమరావతి రాజ్యంపై దండయాత్ర చేయగా దేవతలు భయంతో చెట్టుకొకరు పుట్టుకొకరుగా పరుగులు తీస్తారు. చివరికి ఇంద్రుడి సింహాసనానికి ఎసరు పెడతాడు. ఈ క్రమంలో బలి మదమనించేందుకు విష్ణువు వామనావతారం ధరిస్తాడు. బలి చక్రవర్తి దానశీలి, ప్రహ్లాదుడి మనవడు. బలి ధాతృత్వం ఎంత గొప్పదంటే ఇచ్చిన మాట కోసం ఏం చేయడానికైనా సంకోచించడు. వామనుడు 3 అడుగుల నేల కావాలని యాచించగా సంతోషంగా అంగీకరిస్తాడు. వామనుడు తన రూపాన్ని పెంచుకుంటూ పోయి మొదటి అడుగుతో నేలను, 2వ అడుగుతో నింగిని కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని అడగ్గా తన తల చూపించాడు. వామనుడు బలిచక్రవర్తి నెత్తిపై అమాంతం 3వ అడుగు వేసి పాతాళానికి తొక్కేశాడు. ఈ ఉదంతం నుంచి మనుషులు 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది దానగుణం, రెండోది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం. వచ్చినవాడు స్వయంగా విష్ణువేనని తెలిసి కూడా బలి వెనుకంజ వేయలేదు. నిర్భీతిగా తల వంచాడు. పాతాళానికి అనగదొక్కుతాడని తెలిసినా మాట మార్చలేదు. బలిచక్రవర్తి చందాన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారే చరిత్రలో నిలిచిపోతారు. అయితే కాలానుగుణంగా మంచి గుణాలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ రోజుల్లో అడిగిన వారికి అడిగినట్లు దానం చేస్తూ పోయే పరిస్థితి లేదు. బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, కష్టాల్లో ఉన్నారులే పాపం అనుకుంటే ఆనక మనం ఇబ్బందుల్లో పడే ప్రమాదం కూడా ఉంది. అందుకని ముందు వెనక చూసి ఇవ్వాలి. తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదనుకున్నప్పుడే అప్పు ఇవ్వాలి. మనకి తీర్చగల శక్తి ఉన్నప్పుడే అప్పు తీసుకోవాలి. లేకపోతే ఏదో రకంగా బలి అవుతాం. కాబట్టి డబ్బు విషయాల్లో వామన నీతిని మరవకూడదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.